ఇక డీలిమిటేషన్ పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలుగు రాష్ట్రాల విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకసారి తేజస్వి సూర్య బయట ప్లే చేయండి. తేజస్వి సూర్య బయట ప్లీజ్. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. Because if you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. రైట్ సార్, కాంగ్రెస్ హయాంలో జరిగిన తెలుగు రాష్ట్రాల విభజన బ్రిటిష్ వారు చేసిన భారత్ పాక్ విభజన కంటే దారుణంగా ఉంది అని చెప్పి తేజస్వి సూర్య చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై తెలంగాణ నాయకులు కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ, రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీలు ఎప్పుడు చీము నెత్తులు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ప్రజాస్వామిక ఫెడరల్ సిస్టమ్ లో తెలంగాణ విభజనను అవహేళన చేస్తుంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఆ వేదిక లోక్సభ అయితే అక్కడనే దానికి తెలంగాణ ఏర్పాటుకు అవమానం జరుగుతుంటే ఎందుకు ప్రేక్షకులుగా ఉంటా ఉన్నది వ్యవస్థ? ఇలా నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, లోక్సభ, రాజ్యసభ, మీరు ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకుంటే నేను తెలంగాణ ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఏ ఒక్కరికి అవమానకరం కాదు. ఇలా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా, తెలంగాణ ఉద్యమకారులంగా అనేక సందర్భాల్లో మనం మన హక్కును, గుర్తింపును అడుగుతున్నప్పుడు మనను అవమానపరిచి మన ఉద్యమాన్ని, మన ఏర్పాటును, తెలంగాణ విభజన విధానాన్ని అవమానపరిచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మరొక్కడు నోరు విప్పే ధైర్యం చేయకుండా చట్టరీత్యా, ప్రజాస్వామ్య రీత్యా, రాజకీయ రీత్యా అన్ని రకాలుగా వాళ్ళ నోళ్లకు వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ప్రక్రియ జరగాలని కోరుకుంటా ఉన్నా. ఈ రోజు తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. సార్, కేటీఆర్ ఈ వ్యాఖ్యల్ని అబ్జెక్ట్ చేశారు. హరీష్ రావు కూడా ఒక ట్వీట్ చేశారు. సభలో మా ఎంపీలు ఉంటే తేజస్వి సంగతి తేల్చేవాళ్ళు అంటూ హరీష్ ట్వీట్ చేసిన పరిస్థితి. మరోవైపు ఈ తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. సార్, తేజస్వి అవమానించేలా మాట్లాడలేదు, అలా మాట్లాడి ఉన్నట్టయితే మాత్రం ఉపసంహరించుకుంటాము అని చెప్పి తేజస్వి సూర్య కూడా ఈ వ్యాఖ్యల మీద మాట్లాడారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని చెప్పి. ఇక తెలుగు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్ళు అవుతోంది సార్. ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తడం ఏంటి సార్? లేవనెత్తడంలో తప్పలేదు. ఇప్పుడు వక్రీకరించడం ఇక్కడ బయట చూశారు కదా, ఇండియా పాకిస్తాన్తో పోల్చారు. ఫస్ట్ పాయింట్, రాష్ట్ర విభజన వల్ల రాజధానిని కోల్పోయిన నష్టపోయామని భావించే సీమాంధ్ర ప్రజలు, వారి ప్రజాప్రతినిధులు ఏదైనా ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఎన్నోసార్లు చెప్పారు. పార్లమెంట్లో లైట్లు బంద్ చేసి డోర్లు మూసేది. పార్లమెంట్లో ఏ బిల్లు ఆమోదించినా డోర్లు మూస్తారు, వీళ్ళు తెలియదు. నేను అసెంబ్లీలో, శాసనమండలిలో 8 సార్లు ఉన్నాను. ఒక బిల్లు ఓటింగ్కు చేపట్టే ముందు ఫస్ట్ చేసే పని ఏంటంటే డోర్లు మూస్తారు. కానీ ఇప్పటికీ రాజకీయ నాయకులు ఏం చెప్తారు? తలుపులు మూసేది ఆమోదించారు. తలుపులు మూసేయకుండా ఆమోదించారు దేన్ని కూడా. మీరు ఎనీ బిల్ ప్రాసెస్ ఏంటంటే సభలో నాన్ మెంబర్స్ ఉండకూడదని ఆదేశిస్తారు, సభలో డోర్లు మూసేస్తారు, ఎవరిని లోపలికి రానివ్వరు. దట్ ఈస్ ద రూల్. ఈవెన్ నాకు గుర్తున్న వరకు అసలు ఆ స్టాఫ్ కూడా ఉండరు ఎవరు. దట్ ఈస్ ద రూల్ ఫర్ ఓటింగ్ అనే బిల్. దాన్ని తలుపులు మూసేదాన్ని తలుపులు తెరిసేమన్నా ఓటింగ్ పెట్టుకుంటారా ఎక్కడన్నా? మీకు నాకు అర్థం కాని అంశం.
పోనీ అయినా కూడా సీమాంధ్ర ప్రజలకు అభ్యంతరం ఉంటే నేను అర్థం చేసుకుంటా, ఎందుకంటే ప్రాపర్ కన్సల్టేషన్ చేయాల్సిందే. కానీ ఇక్కడ ఏంటి, బీజేపీ అభ్యంతరం చెప్తోంది, ఇది కాంగ్రెస్ హయాంలో తెచ్చిన చట్టం అంటున్నాడు. తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలకు దగ్గర పోయి మేము తేలే, తెలంగాణ కాంగ్రెస్ తెచ్చిందని చెప్పుకోమనండి, అభ్యంతరం ఏం లేదు. ఇవాళ మీరు ఎవరినన్నా బీజేపీ నాయకులు పిలిచి మీరు తేలేదు కదా, కాంగ్రెస్ కదా తెలంగాణ ఇచ్చింది, మీకు ఏం సంబంధం తెలంగాణ, మీరు ఇవ్వలే అని బీజేపీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు? బీజేపీ వాళ్ళు తెలంగాణ మేమే తెచ్చాం, మా మద్దతు లేకుండా తెలంగాణ వచ్చేదా అని అంటున్నారా లేదా బీజేపీ వాళ్ళు? అంటే ఒకవైపు ఏమో తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి మా ప్రయత్నం వల్లనే తెలంగాణ వచ్చింది, మేమే మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా అంటారు. ఇప్పుడు తేజస్వి సూర్య మీ బీజేపీ హై ప్రొఫైల్ ఎంపీ ఏమంటున్నాడు, ఇది మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ హయాంలో వచ్చింది అంటున్నాడు కదా. మరి కాంగ్రెస్ హయాంలో వచ్చిన బిల్లుకు మీరెందుకు క్రెడిట్ తెచ్చుకుంటున్నారు తెలంగాణ ఏర్పాటుకు? అంటే తెలంగాణ ఏర్పాటును బీజేపీ వ్యతిరేకిస్తోంది అని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇంత స్పష్టంగా మీ బీజేపీ హై ప్రొఫైల్ ఎంపీ అంటే దాన్ని వక్రీకరించడం ఎక్కడిది? తెలంగాణ ఎంపీలైన 8 మంది ఉన్నప్పుడు మంత్రులతో సహా లేచి నిలబడి ఇది మేము అభ్యంతరం పార్టీ, బీజేపీ ఎప్పుడు ఏం చెప్తుంది, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అంటారు. మరి స్టేట్ ఫస్ట్ కాదా? అంటే పార్టీ ఫస్ట్ స్టేట్ నెక్స్టా? అంటే తెలంగాణకున్న 8 మంది ఎంపీలు వాళ్ళకి పార్టీ ఫస్ట్ రాష్ట్రం నెక్స్టా? క్లియర్గా నిరూపించుకున్నారు కదా, మాకు పార్టీ ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం కాదు, మా పదే ముఖ్యం. ఎందుకంటే పార్టీని వ్యతిరేకిస్తే ఎంపీ పోతుంది, తెలంగాణ వ్యతిరేకిస్తే ఏమవుతుంది, ప్రజలకు మళ్ళీ అప్పుడు టైంకి ఏదైనా చెప్పుకోవచ్చు. ఓపెన్ కదా. ఈ తెలంగాణ 8 మంది బీజేపీ ఎంపీలు తలవంచుకొని ఉండాల్సిన అవసరం ఏం కర్మేం పట్టింది అంటున్నా. తేజస్వి సూర్య వైఖరి మన పార్టీ వైఖరి కాదు, మన పార్టీ కూడా సహకరించింది. ఆ రోజు సుష్మా స్వరాజ్ ఇదే లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉండి మాట్లాడారు, మద్దతు ఇచ్చారా లేదా? మీరు పెద్దమ్మకే కాదు చిన్నమ్మకు కూడా, సోనియమ్మకే కాదు చిన్నమ్మకు కూడా మీరు థ్యాంక్స్ చెప్పాలని అన్నదా లేదా? మరి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే ఇలా భారత్ పాకిస్తాన్ లాగా విడగొట్టినందుకు సుష్మా స్వరాజ్ థ్యాంక్స్ చెప్పాలా? అసలు ఇంతకన్నా అన్యాయం ఏందో తెలంగాణ ప్రజలు అవమానించిన కదా ఇది. అసలు తెలంగాణ ఏర్పాటు పట్ల బీజేపీకి ఉన్న కసిని తెలియజేస్తుంది కదా ఇది. ఇంత కసి వ్యక్తం చేయడం ఇప్పుడే కాదు, నరేంద్ర మోడీ గతంలో అన్నాడు తల్లిని చంపి బిడ్డను తీసిండ్రు అన్నారు. మరి తల్లిని చంపినప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో తల్లి కదా, దాన్ని ఆంధ్రప్రదేశ్ కొరకు ఏమైనా చేయాలి కదా. ఆ తల్లి కోసం ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే మమ్మల్ని తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఆ తల్లిని కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను తీసింది కనుక ఆ తల్లికి ప్రత్యేక హోదా ఇచ్చి కాపాడండి, ఆ తల్లికి రైల్వే జోన్ లాభదాయకమైనది ఇచ్చి కాపాడండి, ఆ తల్లి కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చి కాపాడండి. ఆ తల్లి రాజధాని చేసుకుంటోంది ఆంధ్ర తల్లి, ఆ ఆంధ్ర తల్లి రాజధాని అయిన అమరావతికో 50,000 కోట్లు గ్రాంట్ ఇవ్వండి అంటే అప్పులు ఇస్తాం చేసుకోబడినట్టారు. మా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆంధ్ర తల్లి కోసం మీరు ఏం చేయాలంటే మట్టి నీళ్లు కొట్టారు కదా, ఇది మా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కదా. సో మీరు ఆంధ్ర తల్లి కొరకు వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్ర తల్లిలో 3 ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా, వాటి మౌలిక వసతులకు 50 నుంచి 100 కోట్లు పడేసి అయిపోయిందని చెప్పారు కదా. మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఒక్కదానికైనా మీరు చేయకుండా విజయవాడ మెట్రో ఆంధ్ర తల్లిలో భాగం కదా, తల్లిని చంపారు కదా కాంగ్రెస్ పార్టీ, మీరు బతికించండి ఇవన్నిచ్చి అంటే ఇవ్వమని అడిగితే ఇంకా నిండిపోతుంది పెడతాం. ఇది ఒక కొత్త, అది బీజేపీ కూడా తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ అది మేమేమడుగుతున్నాం, ఆంధ్ర తల్లిని ఇవ్వమని అడుగుతున్నాం. అది ఇప్పుడు ఏం మాట్లాడతారు మరి మీరు ఇప్పుడు ఆంధ్ర తల్లిని చంపి బిడ్డను తీశారని అంటారు, ఇలా భారత్ పాకిస్తాన్ విభజనతో పోలుస్తారు. అసలు ఏమైనా రాజ్యాంగ సెన్స్ ఉన్న తేజస్వి అట్లా మాట్లాడతారా? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఇటీవలనే అమరావతికి సవరించారు కదా. ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలిన చట్టాన్ని ఎందుకు సవరించారు? తీసిపడేని చట్టం ధైర్యం ఉంటే. మీరు ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి ఎలా సవరణ చేస్తారు? మీరు సవరణ చేసేటప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేయాలి కదా. నేను ఇలా బీజేపీకి బహిరంగ సవాల్ చేస్తున్నా, మీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఇండియా పాక్ విభజనతో సమానమైతే మళ్ళీ కొత్త చట్టం చేసి దాన్ని రద్దు చేయండి. ఎందుకు చేయడం లేదు మీరు చెప్పండి? కొత్త చట్టం ఏంటి? ఆర్టికల్ 3 ప్రకారం చేసి రద్దు చేయండి. అది కదా మీ కమిట్మెంట్కి నిదర్శనం. సో అందువల్ల ఇలా చెప్పమో ఆంధ్రప్రదేశ్లో ఓట్లు తెచ్చుకుంటారు, ఈ రాష్ట్రాన్ని ఇలా విభజించాం, మళ్ళీ తెలంగాణకి వచ్చి మేమే తెలంగాణ ఇచ్చినామంటారు. రెండింటిలో ఏదో ఒకటి నిజం ఉంటుంది కదా. మీరు నిజాయితీ చెప్పండి. రాష్ట్ర విభజన పైన
ఈ రకంగా మాట్లాడటంలో రాజకీర్తి పోనీ ఇండియా పాక్ టైం నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్చర్యంగా అంటాడు. ఆయన తేజస్వి ఉద్దేశం ఏంటి అంటే ఇండియా పాక్ విభజనప్పుడు చాలా మంది చనిపోయారు, అది ఉద్దేశం అంటాడు. నేను తెలంగాణ ఏర్పడినప్పుడు ఎవరైనా చనిపోయారా? తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన టైంలో ఎంతమంది చనిపోయారు? అసలు ఏం కంపారిజన్ ఇది? డిఫెండ్ చేసుకునే క్రమంలో ఘోరమైన తప్పులు చేస్తున్నారు ఇంకా. సో నేను పరిశీలిస్తాను, ఏమన్నాడో చూస్తాను అనకుండా అప్పుడు జనం చనిపోయారు. ఇప్పుడు అవునయ్యా, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో చనిపోయారు. తెలంగాణ ఏర్పడినప్పుడు పార్లమెంట్లో చట్టం చేస్తే చంపుకున్నారు, ఒకరికోరు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఒకరికోరు కొట్టుకున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇండియా పాక్ డివిజన్ అప్పుడేమో పెద్ద ఎత్తున మత కలహాలు జరిగాయి, అవునా కదా? మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య కలహాలు జరిగాయని చెప్పదలుచుకున్నారా? ఇలాంటి కహానీలే చెప్పారు కదా. తెలంగాణ వస్తే ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర ప్రజల్ని హైదరాబాద్లో బతకనివ్వరు, వాళ్ళని ఉండనివ్వరు. అసలు తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుంది, తెలంగాణ వస్తే మత కలహాలు పెరుగుతాయి, తెలంగాణ వస్తే అభివృద్ధి కాదు, తెలంగాణ వస్తే వీళ్ళ పాలించడం చేత కాదు, ఇన్ని రకాలు చెప్పి ఇప్పుడు కొత్త అది ఇవన్నీ కిరణ్ కుమార్ లాంటి వాళ్ళు సీమాంధ్ర నేతలు చెప్పారు. వాళ్ళలో పోనీ ఏదో వాళ్ళకు బాధ ఉంది, అయ్యో మాకు హైదరాబాద్ పోయింది, రాష్ట్రం విడిపోయింది, ఇది మూడోసారి మేము రాద్దాన్ని కోరుకోవడం. వీ కెన్ అండర్స్టాండ్. బాధపడ్డవాడు 4 మాటలు ఎక్కువ మాట్లాడితే దాన్ని అర్థం చేసుకుంటాం. నష్టపోయిన వాడు 4 మాటలు అర్థరహితంగా మాట్లాడినా మనం దాన్ని కనీసం అర్థం చేసుకున్నాం. ఏదో బాధలో ఉన్నాడు, పాపం ఏదో అన్నాడు, మాట అన్నాడు, కోపంలో బాధలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, నష్టపోయాడు కదా అని. కానీ తేజస్వికి ఏం నష్టం వచ్చింది నాకు అర్థం కాదు. బీజేపీకి ఏం నష్టం వచ్చింది? ఉమ్మడి రాష్ట్రంలో బలమే లేదు. ఇప్పుడు విడిపోయాక మంచి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నారు, తెలంగాణలో 8 ఎంపీలు వచ్చాయి కదా. రాష్ట్ర విభజన వల్ల అత్యధికంగా లాభ పొందిన పార్టీ ఏది నాకు చెప్పండి. లెక్కదిద్దాం. కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండే, ఆంధ్రలో 0కి వచ్చింది, తెలంగాణలో 11 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. లాభం పొందలేదు కదా కాంగ్రెస్. మీకు టీడీపీ తెలంగాణలో ఒకప్పుడు బలమైన పార్టీ, ఇప్పుడు తెలంగాణలో లేనే లేదు పార్టీ. ఆంధ్రలో అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా 2009 అసెంబ్లీ ఎలక్షన్లో 50 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది తెలంగాణ సమాజం. బీఆర్ఎస్ 10 సీట్స్ ఇస్తే రాజశేఖర నాయకుడు కాంగ్రెస్ 50 సీట్స్ ఇచ్చింది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ లేనే లేదు తెలంగాణలో. లాభపడ్డది ఓన్లీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజన వల్ల. మీరు గమనించండి, మీకు ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలో సీట్లు ఉండే, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో ఆంధ్రలో 1 సీట్ లేదు కమ్యూనిస్ట్ పార్టీకి, 2 సిపిఐ-సిపిఐకు, తెలంగాణలో 1 సీట్ ఉంది. మరి లాభపడ్డది ఓన్లీ బీజేపీ కదా. ఆంధ్రలో అధికారంలో ఉన్నారు, తెలంగాణలో 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయి, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. సో రాష్ట్ర విభజన వల్ల అత్యధికంగా లాభపడిన భారతీయ జనతా పార్టీ ఇలా రాష్ట్ర విభజనను అవహేళన చేస్తూ మాట్లాడితే దాన్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు సమర్థిస్తే కనీసం మౌనంగానే ఉండండి అయ్యా. మీకు పార్టీ ఫస్ట్, తెలంగాణ నెక్స్ట్, ఫైన్. మరి ఎందుకంటే పార్టీ ఇచ్చింది ఎంపీ సీట్లు, ఆ ఎంపీ సీట్ల కొరకు మీరు ఏదో రాజీ పడ్డారనుకుంటాం. కానీ మీరు ఇలా సమర్థిస్తుంటే బాధేస్తుంది కదా. కనీసం తెలంగాణ బిడ్డలుగా, తెలుగు బిడ్డలుగా కామ్గా ఉండండి. పోనీ మౌనంగా ఉండండి. మౌనంగా ఉంటే మీ పేరు క్రమశిక్షణ చర్య తీసుకోరు కదా. అని మౌనంగా ఉంటే కూడా పార్టీ చర్యలు తీసుకున్న భయపడి మీరు సమర్థిస్తున్నారు తేజస్వి సూర్యను. సో ఇండియా పాకిస్తాన్ పోలిక ఏంటి? అసలు ఒక దేశ విభజన ఎవరు అంగీకరించరు, కానీ రాష్ట్ర విభజన రాజ్యాంగంలో ఉంది కదా ప్రక్రియ. కాకినాడ తీర్మానంలో 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నది బీజేపీ కదా. ఈ తెలుగు నేలన కాంగ్రెస్ కూడా అనని సమయంలో ఫస్ట్ రాష్ట్ర విభజనను అధికారికంగా డిమాండ్ చేసింది బీజేపీ. ఇది హిస్టరీ కదా. కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు. సెకండ్ రాష్ట్రాన్ని విభజించమని అడిగింది సెకండ్ తెలుగుదేశం, కాంగ్రెస్ కూడా కాదు. చాలా మందికి తెలియాలి ఇది. 2009లో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్తో పొత్తు కోసం ఎర్రన్నాయుడు కమిటీ వేసి తెలంగాణకు నేను అనుకూలమని లేఖ ఇచ్చి అఖిలపక్షం పెడితే రోషయ్య గారి టైంలో డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి, మీరు పెడతావా తీర్మానం, నన్ను పెట్టమంటారా అన్నాడు చంద్రబాబు నాయుడు. తర్వాత 2013 ఆ ప్రాంతంలో కాంగ్రెస్ డిసైడ్ చేసింది. మీరు కావాలంటే డేట్ చూడండి. బీజేపీ అఫీషియల్గా కాకినాడ తీర్మానం ఎప్పుడు చేసిందో డేట్ చూడండి. చంద్రబాబు నాయుడు ఎర్రన్నాయుడు కమిటీని ఆమోదించి తెలంగాణకు అనుకూలంగా లేక ఎప్పుడు ఇచ్చారో చూడండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎప్పుడు డిసైడ్ చేసిందో చూడండి. ఈ డేట్లు మీకు క్లియర్గా కనబడుతుంది తేడా.
అన్ని బీజేపీ ద ఫస్ట్ పార్టీ, తెలుగుదేశం ద సెకండ్ పార్టీ రాష్ట్ర విభజన కోరింది. థర్డ్ పార్టీ కాంగ్రెస్, లాస్ట్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఓపెన్ చెప్పారు, ఏం చేయాలయ్యా, మమ్మల్ని రాజకీయంగా నష్టం చేస్తున్నారు, ఈ పార్టీలన్నీ మమ్మల్ని తెలంగాణ ఇస్తావా ఇవ్వవా, చంద్రబాబు నాయుడు స్థాయిలో ఇస్తావా పెట్టవా బిల్లు తెలంగాణ ఏర్పాటు, లేకపోతే నేను పెడతా అని అంటే ఏం చేయాలి, ఎవరు పొలిటికల్ ఆపడతారు, మేము అందుకే మా మీద ఒత్తిడి వచ్చి మేము విడగొట్టామని చెప్పారు. సో ఒత్తిడితో విడగొట్టారు వాళ్ళు. ఒత్తిడి తెచ్చింది బీజేపీ, ఒత్తిడి తెచ్చింది టీడీపీ. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర విభజన మేము ఇండియా పాకిస్తాన్తో పోలుస్తామండి, ఇది అన్యాయం కదా. మేము మద్దతు ఇవ్వలేదో చెప్పండి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఎంపీలు లోక్సభలో ఏ స్టాండ్ తీసుకున్నారు తెలంగాణ ఎంపీలు చెప్పండి. మీ ఆంధ్ర అంటే మీకు అప్పుడు ఎంపీలు లేరు, తెలంగాణకు ఉన్నట్టుంది కదా ఎంపీ. మీరు భారతదేశంలో బీజేపీ ఎంపీలు ఏ స్టాండ్ తీసుకున్నారు? దాన్ని వ్యతిరేకించారా మీరు? ఇండియా పాకిస్తాన్లో ఎదురు డివైడ్ చేస్తారని. అందువల్ల ఇది ఖచ్చితంగా తెలుగు ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించేటువంటి వైఖరి కదా. దీనికి పోనీ ఇది పార్టీ వైఖరి కాదు, తేజస్వి సూర్య వైఖరి. మేము దాన్ని అంగీకరించము, ఆయన కూడా విడ్రా చేయమని స్పీకర్ చెప్తామని కిషన్ రెడ్డి గారు అంటే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తేజస్వి సూర్య అన్నంత మాత్రాన అది మేము బీజేపీ వైఖరికి ఏం తీసుకోకూడదు. ఒక్కోసారి ఒక్కొక్కరు సరే ఏదైనా మాట్లాడతారు, ఇది బీజేపీ వైఖరి కాదు, ఇది తేజస్వి సూర్య వైఖరి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎందుకంటే ఈ పునర్వ్యవస్థీకరణ చట్టానికి లీడర్ అమిత్ షా కనుక, హోమ్ మినిస్టర్ కనుక, లేట్ హోమ్ మినిస్టర్ మేక్ ఏ స్టేట్మెంట్. తెలంగాణ బిడ్డ హోంమంత్రి సహాయ మంత్రిగా ఉన్నాడు, లేట్ బండి సంజయ్ మేక్ ఏ స్టేట్మెంట్. ఇది భారతీయ జనతా పార్టీ వైఖరి కాదు, తేజస్వి సూర్య పర్సనల్గా ఏదో చెప్పాడు, మేము దాన్ని అంగీకరించడం లేదు. ఆ వ్యాఖ్యలు తొలగిస్తున్నారు రికార్డులకల్లా చెప్పండి. పైగా ఆయన అన్నది రైటే, ఆయన దాన్ని వక్రీకరిస్తున్నారు, ఆయన ఉద్దేశం ఇది అని రామచంద్రరావు అంటాడు, కిషన్ రెడ్డి అంటాడు. ఆ రామచంద్రరావు అనుకున్నా, కిషన్ రెడ్డి కాదు. అన్నది ఏంటంటే అప్పుడు చనిపోయారు ఇప్పుడు చనిపోయారు కనుక అంటున్నారు అట. అరే అప్పుడు చనిపోయింది ఎప్పుడు, ఇప్పుడు చనిపోయింది ఎప్పుడు? అరే లక్షలాది మంది మారణహోమం జరిగింది, మత మారణహోమం ఆ టైంలో. ఇప్పుడు ఏం తెలంగాణ ఆంధ్రలో ఉచ్చకొత్త జరిగాయా, మారణహోమాలు జరిగాయా? ఎందుకు ఇలా తెలుగు ప్రజల మధ్య ఇప్పటికీ కూడా 11-12 ఏళ్ళ తర్వాత ఇంకా మేము మంట పెట్టిస్తాం, రాజకీయంగా అందులో లాభపడతాం? ఇది సమంజసమా చెప్పండి? ఏదో ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, తెలంగాణ బాగుపడుతుంది, 2 రాష్ట్రాలు అయ్యాయి, ప్రశాంతంగా ఉన్నారు కదా. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర మంచి సంబంధాలు ఉన్నాయి, పార్టీలు వేరైనా 2 రాష్ట్రాల ప్రజల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. సీమాంధ్ర ప్రజలు లక్షల సంఖ్యలో హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం కావాలని రాజకీయ నాయకులు సృష్టించి మంటలు పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొడతారో నాకు అర్థం కాదు.